హే గాయ్స్, ఈ రోజు మనం కోజ్బీట్ ప్లస్ అనే జెల్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఆక్టినోక్సేట్, అలెంటోయిన్, గ్లైకాలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, ఆర్బిటియన్, మల్బెరీ ఎక్స్ట్రాక్ట్, విటమిన్ ఇ, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. దీని ధర ₹425. దీనిని మైక్రో ల్యాబ్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇందులో 8 ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇవి ఏ విధంగా వర్క్ చేస్తాయో అందరికీ అర్థమయ్యే విధంగా అయితే తెలుసుకుందాం. ఇందులో మొదటి ఇంగ్రీడియంట్ అయిన ఆక్టినోక్సేట్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అల్ట్రావైలెట్ బ్లూ రేస్ నుంచి అయితే మన చర్మాన్ని రక్షిస్తుంది. ఇందులో రెండవ ఇంగ్రీడియంట్ అయిన అలెంటోయిన్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే, ఇది చర్మానికి తేమను మరియు ఉపశమనాన్ని ఇంకా క్రాక్డ్ స్కిన్ని రిపేర్ చేస్తుంది. వీటితో పాటు రఫ్ అండ్ డ్రైగా ఉండే స్కిన్ని అయితే సాఫ్ట్గా మారుస్తుంది. ఇందులో మూడవ ఇంగ్రీడియంట్ గ్లైకాలిక్ యాసిడ్. ఇది ఒక ఎక్స్ఫోలియేట్ అన్నమాట. అంటే చనిపోయిన చర్మ కణాలను తీసేసి కొత్త చర్మ కణాలు రావడానికైతే ఇది సహాయం చేస్తుంది. ఇది ఇలా డెడ్ స్కిన్ సెల్స్ ని ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల ఎండ లేదా వయసు కారణంగా ఫేస్ పై వచ్చే ఫైన్ లైన్స్, ఎండ లేదా హార్మోనల్ సమస్య వల్ల వచ్చే యాక్నే లేదా హైపర్ పిగ్మెంటేషన్ ని తగ్గించేందుకు, ఇంకా స్కిన్ టెక్స్చర్ మరియు స్కిన్ బ్రైట్నెస్ ని ఇంప్రూవ్ చేయడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో నాలుగవ ఇంగ్రీడియంట్ అయిన కోజిక్ యాసిడ్ డైపాలిమిటేట్ మరియు ఐదవ ఇంగ్రీడియంట్ అయిన ఆర్బిటిన్ ఏ విధంగా వర్క్ చేస్తాయంటే, మన శరీరంలో మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గిస్తాయి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, స్కిన్ ట్యాన్ అనే సమస్యలు అయితే మన శరీరంపై ఏర్పడవు మరియు స్కిన్ కలర్ కూడా ఫేర్గా ఉంటుంది. ఈ జెల్లో ఉండే కోజిక్ యాసిడ్ డైపాలిమిటేట్ అనేది ప్యూర్ కోజిక్ యాసిడ్తో కంపేర్ చేసుకుంటే మన చర్మానికి తక్కువ ఇరిటేషన్ని కలిగిస్తుంది మరియు అన్ని రకాల స్కిన్ టైప్స్కి అయితే ఇది సూటబుల్గా ఉంటుందన్నమాట. ఇది సెన్సిటివ్ స్కిన్ టైప్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆరవది మల్బెరీ ఎక్స్ట్రాక్ట్, ఏడవది విటమిన్ ఇ ఎస్టేట్, మూడవది గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. ఇవి 3 యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. ఇవి ఏ విధంగా వర్క్ చేస్తాయంటే, మన శరీరానికి హాని చేసే టాక్సిన్స్ని మన చర్మం నుంచి తొలగిస్తాయి. తర్వాత మన శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా మన శరీరాన్ని రక్షిస్తాయి. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే, ఎండ వల్ల లేదా ఇతర కారణాల వల్ల ట్యాన్ అయిన స్కిన్ కలర్ని చేంజ్ చేయడం కోసం, మొటిమలను తగ్గించడం కోసం, వీటి వల్ల చర్మంపై వచ్చే మరకలు మచ్చలను తగ్గించడం కోసం కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా మంగు మచ్చలను తగ్గించడం కోసం కూడా ఈ జెల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వీటితో పాటు మన చర్మం కలర్తో పోల్చుకుంటే ఇంకా డార్క్గా ఉండే డార్క్ నెక్, డార్క్ నకిల్స్, డార్క్ ఎల్బోస్ కలర్స్ని చేంజ్ చేయడం కోసం, ఇంకా అన్క్లాగ్డ్ పోర్స్, యాంటీ ఏజింగ్, డ్రై స్కిన్ ట్రీట్మెంట్లో స్కిన్ బ్రైటనింగ్ కోసం కూడా ఈ జెల్ని అయితే ఉపయోగిస్తుంటారు. ఈ మెడిసిన్ వాడినన్ని రోజులు మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. ఈ జెల్ రాసిన చోట మంట మండినట్టుగా ఉండడం మరియు ఎరుపుదనం ఉండడం. ఈ జెల్ని ఎవరెవరు ఉపయోగించకూడదంటే, ప్రెగ్నెంట్గా ఉన్న లేదా ఎగ్జిమా, సోరియాసిస్, ర్యాష్, ఇచ్చింగ్ లాంటి సమస్యలతో బాధపడుతున్నా దీనినైతే ఉపయోగించకూడదు. ఈ జెల్ని ఎప్పుడు అప్లై చేయాలంటే, దీనిని ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటామో ఆ ప్రదేశాన్ని సోప్ లేదా క్లెన్సర్తో వాష్ చేయవలసి ఉంటుంది. తర్వాత టవల్తో పొడిగా తుడుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ జెల్ని బఠానీ గింజంత పరిమాణంలో తీసుకొని సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీన్ని నైట్ టైంలో అప్లై చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. అందులోనూ మీరు నిద్రపోవడానికి 2 గంటల ముందే అప్లై చేసుకోవాలి. దీనిని నైట్ టైం అప్లై చేస్తూ ఉంటాం కదా, డే టైంలో అయితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ లేదా క్రీమ్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జెల్ని వారానికి ఎన్నిసార్లు అప్లై చేయవచ్చు అంటే, మీరు దీనిని వాడడం మొదటిసారి అయితే వారానికి 1 సారి లేదా 2 సార్లు, ఇలా కొన్ని రోజుల తర్వాత వారానికి 3 సార్లు లేదా 4 సార్లు, ఇలా పేషెంట్ అవసరాన్ని బట్టి డాక్టర్ గారు వారానికి 7 రోజులు కూడా సజెస్ట్ చేసే అవకాశం ఉంది. కొందరిలో ఈ జెల్ అనేది సూట్ అవ్వకపోవచ్చు, కాబట్టి దీనిని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ క్రీమ్ని డైరెక్ట్గా మీరు ఫేస్కి కానీ లేదా ఎఫెక్టెడ్ ఏరియాలో కాకుండా మీ మెడకి కొంచెం రాసుకొని చూసుకోండి. ఆ ఏరియాలో రెడ్నెస్ కానీ లేదా ఇచ్చింగ్ కానీ ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్స్ లేకపోతే మీరు ఫేస్ కానీ లేదా మీరు ఎక్కడ రాసుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియాలో దీనిని అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జెల్ని అప్లై చేసిన తర్వాత చేతులను అయితే శుభ్రంగా కడగవలసి ఉంటుంది. ఈ జెల్ కనుక కంటిలో పడినట్లయితే వెంటనే చల్లటి నీటితో కడిగేవలసి ఉంటుంది.